స్థిరంగా ఉండాలి. అవునా? స్థిరంగా ఉండాలంటుంది వాక్యం. స్థిరంగా అంటే ఏంటి? నిలకడ కలిగి ఉండాలా, మెలకువ కలిగి ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా. యేసయ్యని నమ్మిన వారు దేవుని సన్నిధికి రావాలా, ప్రార్థన చేసుకోవాలా, నమ్మకం కలిగి ఉండాలా, స్థిరత్వం ఉండాలని ఇప్పటి రోజుల్లో లేదండి. ఎందుకంటే సేవకులు ఏం చేస్తూ ఉన్నారు? సంస్థలు తిరిగిపోతూ ఉన్నారు. ఒక దగ్గర రక్షణ పొందుకుంటారు, ఒక సంస్థలో చేరుకుంటారు, సేవ దర్శనం వచ్చింది, దేవుడి పిలుపు వచ్చింది అని సేవలు చేరుకుంటారు. సేవలు చేస్తూ చేస్తూ ఇంకొక ఎవరో సంఘం వాడు. ఇప్పుడు చాలా అయిపోయినాయండి క్రీస్తు సంఘటనలు. ఆర్గనైజేషన్స్, డినామినేషన్స్ దండిగా అయిపోయినాయి. మళ్ళీ కొందరికేమో ఫారిన్ ఫండ్ వస్తూ ఉండొచ్చు, రావచ్చు, కొందరికి లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొందరు ఏం చేస్తూ ఉన్నారు? బాగా విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి సేవ చేసే వారిని ఆకట్టుకుంటున్నారండి. మేము అంత డబ్బు ఇస్తాం, ఇంత డబ్బు ఇస్తాం, నెలకి ఇంత ఇస్తాం, మీకు వెహికల్స్ కొనిస్తాం, మీకు సహాయం చేస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం, అలా ఇలాగని సేవకులని ఈ లోకరీతిలో లోకాశ, డబ్బు ఆశకి పడిపోయేటట్టు చేస్తున్నారు. సేవకులు కూడా పడిపోతున్నారండి. స్థిరత్వం లేదు, నిలకడ లేదు, ఒక చోటు ఉండటం లేదు. అలాగే విశ్వాసులు కూడా స్థిరంగా ఉండాలి. మళ్ళేమో ఇంకొక పదము కదలని వారు ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? విశ్వాసులు కూడా కదిలిపోతున్నారు. పెద్ద పెద్ద సంఘాలు, బిల్డింగ్లు చూసి, పెద్ద పెద్ద సంఘాలు సూటు బూటు వేసే పాస్టర్లను చూసి, కారులో వచ్చే పాస్టర్లను చూసి, అక్కడ మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, బాగా మ్యూజిక్ వాంచుతారు, బాగా పాటలు పాడతారు, బాగా ఉద్యోగం కలిగి డ్యాన్సులు చేస్తూ వర్షిపులు చేస్తారంటే అక్కడికి విశ్వాసులు వెళ్ళిపోతున్నారండి. ఇంటి పక్కనే సంఘం ఉంటుంది, రారు కొందరు, దూరము పక్క ఊరికో లేదా పక్క వేరే ఊరికో వేరే సంఘానికో వెళ్తారు. పక్క ఊరి మందిరానికి వచ్చేది సులభమా? పక్క ఊరికి వెళ్ళి ఛార్జీలు ఖర్చులు పెట్టుకొని పోవడం, రావడము, ప్రయాసపడి ప్రయాణం చేసి వెళ్ళడము సులభమా? ఇలాంటివి జరుగుతున్నాయండి ఈ రోజుల్లో. పాస్టర్లే విశ్వాసుల తలలు చెడుపుతున్నారు. పాస్టరమ్మలు ఓర్పు కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, విశ్వాసుల కొరకు ప్రార్థించుతూ ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమ. కొందరు పాస్టరమ్మలు విశ్వాసులను సరిగ్గా చూసుకోవటం లేదు, ప్రేమించటం లేదు. వారి కొలువలు, కొరతలు, దుఃఖాలు, చింతలు ఏమున్నాయి ఎరిగి తెలుసుకుని వారి కొరకు సమాధానం చేస్తూ, ఓదార్పు చూపుతూ, ప్రార్థన చేస్తూ ఉండేవారు చాలా తక్కువైపోయారండి. వాళ్ళదే వాళ్ళకి, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు ఈ కాలంలో. కానీ ఎక్కడ క్రీస్తు ప్రేమ లేదో అక్కడ ఎప్పటికీ కుటుంబాలు కానీ సంఘాలు కానీ ఎదుగుదల ఉండదు, పెరుగుట ఉండదు, విరుగుటయే. దేవుడి వాక్యంలో చూస్తాం మనం. అహంకారం వస్తూ ఉంది, విశ్వాసులకు వస్తూ ఉంది, సేవకులకు వస్తూ ఉంది. ఒక చోట నిలకడగా ఉండటం లేదు, కదిలిపోతున్నారు. కానీ అది తప్పండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసైనా, ఒక సంఘము, ఒక సేవకుడు, ఒక దేవుడు, ఒక నమ్మకము, ఒక ప్రార్థన, ఒక నిరీక్షణ కలిగి ఉండాలండి. నీవు వీరి మాటలు విని చాలా మంది చెడిపోతున్నారు, పడిపోతున్నారు, వెనకాడిపోతున్నారు. నమ్ముకున్నారు, విశ్వాసులయ్యారు, విశ్వాసులయ్యాక సేవకులయ్యారు. ఇప్పుడు చాలా మంది సేవకులు అయిపోయారండి. దేవుడి వాక్యం చదివిస్తుంది, కోత విస్తారంగా ఉంది, కోయువారు లేరు అని. కానీ కోసేవారు అయినారు, కోత ఉంది కానీ కోయడం లేదు. అవునా? సేవకులు చాలా మంది, ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకుంటున్నారు, బ్యాగ్ వేసుకుంటున్నారు. సేవకుడు పాస్టర్ని ఫోజులు కొడుతున్నారు. నేను చూసిందే చెప్తున్నాను, చాలా మందిగా చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే సువార్త సేవ సరిగ్గా, నమ్మకంగా, క్రీస్తుని ఆదుకొని చేయటం లేదు. లోక సంబంధాలుగా ఇప్పుడే వాక్యం విన్నాం. మారి గారు చాలా మంచి విషయం చెప్పారు. గంటల తరబడి చెప్పొచ్చు ఆ వాక్యం, అంత మంచి టాపిక్ విషయం అది. లోక సంబంధమై విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కానీ దేవుడి వాక్యం చదివిస్తుంది, నీవు లోక సంబంధమై ఉండకూడదు,
పరలోక సంబంధమై ఉండాలి. మన సంబంధము దేవునితో ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళేలా ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలా, పరిశుద్ధులుగా ఉండాలా, నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలా, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలా. నీవు ఇప్పుడు అయ్యగారు కేజీరావు గారు చెప్పారు, దేవుడి మాటలు మేము పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నిల్చున్నా, నడిచినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా దేవుడి వాక్యము మాతో కూడా ఉండాలి. ఉండేదే కాదు, ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. అంటే నమ్మకం కలిగి ఉండాలి. మేము చేసే సువార్త చేలో మేము చెప్పేది ఏమో అద్భుతాలు అవుతాయి, అదే అవుతాయి, ఇదే అయితే యేసు దగ్గరికి రాండి అని చెప్పమండి. మేము చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు నిత్య జీవం పొందుకుంటావు. నీ ప్రాణాత్మ శరీరములో నీ ఆత్మని నువ్వు రక్షించుకోవాలా. ఈ దేహము, ఈ శరీరము మట్టితో అనేది మట్టికి పోతుంది, కానీ నీ ప్రాణమైన రక్తము కారిపోతుంది, గడ్డ కట్టిపోతుంది, అది ఇంకా ఏమి పని చేయదు. ప్రాణం అంటే ఊపిరి ఆగిపోయాక. కానీ నీ ఆత్మ పరమాత్ముడు అంటారు అన్నిలు, అది కరెక్ట్ అండి. పరమ ఆత్మ అంటే మన తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న మన తండ్రియే పరమాత్మ అయిన ఉన్నాడు. ఆయన దగ్గరికి మన ఆత్మలు వెళ్ళాలండి. నా ఆత్మ, నీ ఆత్మ, ఆత్మని మనము కాపెట్టుకొని ఉండాలి, కాచుకోవాలా. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి. ఈ లోక సంబంధంలో ఉండి దీంట్లో పడిపోకూడదండి. దేవుడు మేము అందులుగా ఉన్నప్పుడు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యగారు, నేను స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాను, గెజిటెడ్ ఆఫీసర్స్, మంచి హోదా ఉన్నది, మంచి సంపాదన ఉన్నది, చాలా బాగా ఉన్నాం మేము. కానీ ఎప్పుడైతే యేసయ్య మమ్మల్ని పట్టుకున్నాడో సేవలో వచ్చినప్పుడు అవి ఏవి మాకు లెక్కకు లేవండి. మన రామయ్య గారు మా ఇల్లు చూశారు, బళ్ళారిలో ఇల్లు చూశారు, 3 అంతస్తుల మేడ, బెంగళూరులో ఇల్లు చూశారు, 6 అంతస్తుల మేడ, మరి మన పల్లె సేవ చూశారు, పల్లె సంఘాలు చూశారు, మన విశ్వాసాన్ని చూశారు, మన సహా సేవకులు, అసిస్టెంట్ పాస్టర్ని చూశారు. మరి మేము ఇంత ఉన్నా మేము ఉండేది ఏమంటే, మేము సంపూర్ణంగా మా ప్రాణాత్మ శరీరాలను యేసయ్యకే అప్పచెప్పామండి. ఎప్పుడెక్కడైనా ఏమైనా అయినా మేము రెడీ ఉన్నామండి. ఎవరు రెడీ? మేము దేనికి? ప్రభులో నిద్రించడానికి. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా రావగలము, పోగలము. ఏమైనా మాకే చింత లేదు, బాధ లేదండి. ఏ పౌలు చెప్పినట్టు సావైనా బ్రతుకైనా క్రిస్తేనే మేము మా సమర్పణ చేసుకున్నాం. మాకు చావు అంటే భయం లేదు, చింత లేదు, దుఃఖము లేదు, సంతోషమే. ఎందుకంటే మన నిరీక్షణ ఏమంటే, ఇప్పుడు మన ఊపిరాగితే వెంటనే మేము దేవునితో కూడా ఉంటాము. పరలోకము మాకు గ్యారంటీ అని ఉందండి. మాకు ఏది డౌటే లేదు. నో సెకండ్ థాట్, నో డౌట్, గ్యారంటీ పరలోకం. ఎందుకంటే మేము దేవుని పని చేస్తున్నాం, దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం. దేవుని చిత్తం ఏమి? ఈ భూలోకంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించిపోక నిత్య జీవం పొందుకోవాలన్నది. ఆ నిత్య జీవం పొందుకునేటట్లు చేయాలని దేవుడు చెప్పాడు. భూలోకంలో కట్టకడ వరకు వెళ్ళండి, సువార్తను చెప్పండి, చాటండి అని. ఆ వాక్య ప్రకారమే మేము వేరే పల్లెల్లో సేవలు చేస్తూ పోతూ ఉన్నాము. ఎక్కడ సువార్త లేదో అక్కడ సువార్త ప్రకటిస్తున్నాము. అందుకే వాక్యం చెప్తా ఉంది. నెక్స్ట్ చదవమ్మా అదే వాక్యం. ఏమమ్మా చదవ ఇంకోసారి. ప్రభువు కార్యాభివృద్ధి. హల్లెలూయా. ప్రభువు సేవమ్మ. ప్రభు కార్యాభివృద్ధి అంటే సువార్త సేవ, ప్రభు సేవ, సంఘ సేవ, నశించిపోయే ఆత్మలను రక్షించే సేవ. దాంట్లో ఏమై ఉండాలమ్మా? మనము ఆసక్తి కలిగి ఉండాలని ఉందా? మా కన్నడ బైబిల్లో అయితే అత్యాసక్తి కలిగి ఉండాలని ఉంది. హల్లెలూయా. అత్యాసక్తి గలవారే ఉండాలంట. దేంట్లో? బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కబాబు చేసుకొని తినడమా? టీవీ చూస్తూ హాయిగా ఇంట్లో పడుకోవడమా? సినిమాలు షికారులు వెళ్ళడమా? కాదమ్మా. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని కార్యాభివృద్ధి. 50 ఏళ్ల నుంచి అయ్యగారు ఈ ఒక సేవ చేస్తూ ఉన్నారు. షారోరు మినిస్ట్రీస్ మరి 25 మంది సేవకులు ఉన్నారని విన్నాము. చాలా సంతోషమైంది. చూడండి, 50 ఏళ్లలో
25 మంది సేవకులను అయ్యగారు తయారు చేసి 25 ఊళ్ళలో సేవ జరిగేటట్టు వారికి వారి చేతనైనంత ఆర్థిక సహాయం చేస్తూ వారి మంచి చెడ్డలకు ఆయన తోడుంటూ నడిపిస్తున్నారు. ఇది అంత ఈజీ పని కాదండి. ఎందుకు చేస్తున్నారు? ఆయన సేవ కార్యాభివృద్ధి పొందాలని. పొందుతాయండి. దేవుడికి కోటి కోటి స్తోత్రాలు. చెప్పట్లు కొట్టండమ్మా. కేంద్రరావు గారు ఈ ఒక షారోన్ మినిస్ట్రీస్ ని, షారోన్ సంఘాన్ని అభివృద్ధి పొందాలని ఎంతో ఆసక్తి కలిగి చేస్తున్నారు. ఆ వాక్యం అదే చదివిస్తా ఉంది. మీరు, నేను, నువ్వు, నేను కూడా దేవుని కార్యాభివృద్ధి పొందాలని అతి ఆసక్తి కలిగి ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇప్పుడు ఏమన్నా చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు నాకు చదవడం చాలా ఇష్టం, చదివేది చాలా ఇష్టం. నాకు చదవడము రాయడం ఏమని అనుకుంటే రాస్తూ ఉంటాను. చాలా కవితలు కూడా రాశానండి. అంటే అందురాలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఏమైనా అనిపిస్తే రాస్తూ ఉంటాను. అన్ని విషయాలు బట్టి, అందరి బట్టి, మరి తెలుగులో, కన్నడలో, హిందీలో కొన్ని రాశాను. అలాగ చదవడం రాయడం నాకు చాలా ఇష్టం. నేను ఇంకా చదువుతూ ఉన్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్, బిఎస్సీ డిగ్రీ ఫస్ట్ ఇయర్. అప్పుడే పెళ్లి సంబంధం వచ్చింది. మంచివాడు అబ్బాయి, ఏ చెడు అలవాట్లు లేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి జీతము అని మా ఇంట్లో మా డాడీ గారు ఒప్పేసుకున్నారు సంబంధం. నన్ను అడిగారు. అప్పుడు నేను ఒకే మాట చెప్పాను, నాకు చదవడం ఇష్టం, నాకు ముందు చదివిస్తానంటే పెళ్లి చేసుకుంటా, లేకుంటే లేదు, వద్దు, నాకు పెళ్ళి వద్దు, ఏమొద్దు. అప్పుడు ఈయన గారిని అడిగితే మాదేం అభ్యంతరం లేదు, పెళ్ళి అయితే కూడా చదవచ్చు అన్నారు. మా అత్త మామలు, వీళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆమె ఇష్టం లేక మాదేం అభ్యంతరం లేదు. అప్పుడు ఎందుకు నాకు ఆసక్తి ఉన్నది చదివేదాంట్లో. ఆ ఆసక్తి ఎంతవరకు ఉందంటే, పెళ్ళి అయ్యేటప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదివేదాన్ని, బిఎస్సి చదివాను, బిఎడ్ చదివాను. పెళ్ళి అయినప్పుడు డిగ్రీ అయ్యింది, బిఎడ్ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు థియరీ ఎగ్జామ్ రాశాను. ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే స్కూల్లో పోయి హై స్కూల్లో పిల్లలకి పాఠం చెప్పాలా, అది ప్రాక్టికల్ ఎగ్జామ్ అయ్యేలోగా డెలివరీ అయింది. డెలివరీ అయిన వారం రోజుకే పచ్చి బాలింత అయినను నేను హై స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పి బిఎడ్ ముగించానండి. బిఎడ్ అయిపోయాక టీచర్గా బిఎస్సి బిఎడ్ అయింది కాబట్టి సైన్స్ మ్యాథ్స్ టీచర్గా జాబ్ దొరికింది. జాబ్ చేస్తూ ఉన్నాను. అయినా నాకు చదివే ఆసక్తి కాబట్టి మళ్ళీ ఎంఏ సోషాలజీ, అంటే మీరు కన్నడ సోషల్ సైన్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సాంఘిక శాస్త్రం అంటారు, దాంట్లో ఎంఏ చేశాను. అయినా కదా నా చదువు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. పిల్లలు అయ్యారు, పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని చదువుకి ఊపిరిగా వదిలేసాం మేము. అప్పుడు మాకు కాలేజ్ టైమింగ్స్ 7:30 to 1:30, 11:30, మార్నింగ్ 7:30 to 11:30. ఇంకా పగలంతా ఏం చేయాలా, టైం వేస్ట్ చేయకూడదని మళ్ళీ ఎల్ఎల్బి లా కాలేజీకి జాయిన్ అయ్యానండి. ఎందుకు? నాకు చదివే ఆసక్తి ఉంది కాబట్టి ఎల్ఎల్బి చేశాను, స్పెషలైజేషన్ చేశాను. తర్వాత ఇంత అయ్యాక ఈ 4 డిగ్రీలు ఈ లోక సంబంధంలో చదువుకున్నాను. మరి పిహెచ్డి చేయాలా, సోషాలజీ లేదా ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలని ఆసక్తి ఉన్నది. కానీ అది నా ఇష్టం, కానీ దేవునికి అది ఇష్టం లేదు. ఇంత అయ్యేలోగా పట్టుకున్నాడు యేసయ్య. ఒకప్పుడు బైబిల్ పట్టుకునేదాన్నే కాదు, బైబిల్ అంటే అసహ్యం, కోపం, కానీ యేసయ్య పట్టుకున్నాడండి నన్ను. అప్పుడు మరి ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఎందుకంటే మాకు ఇద్దరికి ఆత్మీయ జ్ఞానం పొందుకోవాలనే ఇష్టము, ఆసక్తి. వయసు నేర్చుకోవడానికి వయసుతో పని లేదు, ఏ లింగము, ఆడ మగ తేడా లేదు, వయసుకి కూడా ఇతిమితి లేదు, ఎప్పుడైనా ఏమైనా చదువుకోవచ్చు. మేము మరలా 14-15 ఏళ్ళు చదువుకున్నాము. బైబిల్ స్టడీస్లో బీటీహెచ్, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, ఎంటీహెచ్, మాస్టర్ ఆఫ్ థియాలజీ, బీఎడ్, డాక్టరేట్ ఇన్ డివినిటీ, మరి పిహెచ్డి ఫిలాసఫీ బైబిల్ స్టడీస్లో చదువుకున్నామమ్మా. ఇది ఎందుకు చెప్పాను మీకంటే, ఒక ఆసక్తి ఉంటే ఏమైనా చేయొచ్చు. అదే ఆసక్తి లేకుండా పెళ్లి చేసుకొని సంసారం చేసుకొని పిల్లల్ని కానీ అత్త మామ ఇల్లు పిల్లలు, మా కన్నడలో ఉంటాం గండ మనే మక్కలు, అంటే భర్త పిల్లలు ఇల్లు, అంతకే సీమితమయ్యేది జీవితం కదా. ఆసక్తి లేదు. చదువుకున్నాను కాబట్టి జాబ్ దొరికింది కాబట్టి మనం ఆర్థికంగా బాగా బలపడ్డాం. మరి మాది పెద్ద కుటుంబమే, మరి పోషిస్తూ ఉన్నాం, మేము వచ్చాము. మళ్ళీ మంచి సేవ దేవుడు ఇచ్చాడండి. దేవుని సేవలో వచ్చినప్పుడు కూడా కలిసి మెలిసి సేవ చేసేకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నేను ఎప్పుడైతే క్రిస్తుపిల్లడిగా ఉన్నానో, అయ్యగారు అప్పుడే యేసును నమ్ముకొని సేవలో ఉన్నారు.
నేను చాలా విరోధం చేసేదాన్ని. ఈయన ఒక్కరే కొన్నేళ్ళు సేవ చేశారు, మా సేవ అభివృద్ధి పొందలేదు. కానీ ఎక్కడైతే నేను కూడా యేసుని నమ్ముకొని మా నామదేవయ్య గారితో కూడా సేవలో వెళ్ళానో అప్పటి నుంచి మా సేవ అభివృద్ధి పొందిందండి. ఇదే